వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. అనంత కరువు సీమలో పేద ప్రజలకు అండగా నిలిచిన విన్సెంట్ ఫెర్రర్ సేవలను ఎన్నటికీ మర్చిపోలేమని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా అనంతపురం కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఫెర్రర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్య, వైద్యం, మహిళా సంక్షేమం, వికలాంగుల అభివృద్ధి, క్రీడా రంగాల్లో ఫాదర్ ఫెర్రర్ చేసిన సేవలు అపూర్వమని కొనియాడారు. ముఖ్యంగా అనంతపురం వంటి కరువు ప్రాంతంలో పేదలకు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించిన బత్తలపల్లి ఆసుపత్రి సేవలను గుర్తు చేసుకున్నారు. పేద విద్యార్థుల కుటుంబాల్లో వెలుగులు నింపారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల అభివృద్ధి కోసం స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చారని చెప్పారు. సమాజ సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ఫెర్రర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించారని పిలుపునిచ్చారు. ఆయన సేవలు అనంతపురం జిల్లా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. అవే అనే ఒక ఫౌండేషన్ ద్వారా ఈ జిల్లాకు ఫాదర్ అయినటువంటి కులాలకు మతాలకు అతీతమైనటువంటి ఒక సామాజిక స్పృహ బాధ్యత కలిగినటువంటి మానవతావాది విన్సెంట్ ఫెర్రర్ గారిని పరమపదించిన తర్వాత ఆయన నిలువెత్తు విగ్రహం ఇక్కడ పెట్టాలని ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలను కూడా వేదికకు తీసుకొని వచ్చి జిల్లాలో ఆనాటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మొత్తం ప్రజాప్రతినిధులను కూడా ఒకే వేదిక పైన అందరినీ కలిపి సమిష్టిగా అందరి అభిప్రాయాలు వ్యక్తపరచాలనే భావనతో ఆ రోజు ఈ ప్రాంతంలో కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాం. కాలానుగుణంగా కొన్ని కారణాల వల్ల అభివృద్ధి పేరుతో విగ్రహాన్ని తొలగించడం అందరికీ బాధ కలిగింది. అదేవిధంగా ఆ రోజు విగ్రహం తొలగించిన తర్వాత తిరిగి పునఃప్రతిష్ఠించాలని చెప్పి ప్రజల్లో పెద్ద ఎత్తున ఒక పోరాటం మాదిరి ఒక ఆవేదన, అసంతృప్తి ఎల్లబడితే ఆ రోజు దళిత సంఘ నాయకులంతా కూడా లేదు, విన్సెంట్ ఫెర్రర్ అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మా అభిమాన మానవతావాది, ఆరాధ్య దైవం అనేటువంటి భావనతో అందరూ కూడా నాతో పాటు ఆ రోజు కలిసి వచ్చి ఈ పోరాటంలో ఆ రోజు వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఏ స్ఫూర్తితో అయితే ఏ యొక్క ఆశయ సిద్ధి కోసం నిరంతరం కష్టపడ్డాడో విన్సెంట్ ఫెర్రర్ గారు, ఆయన యొక్క కృషి వల్ల ఆ సేవా సంస్థ ద్వారా జిల్లాలో మారుమూల గ్రామాల్లో సహితం విద్య, వైద్య అనేక రంగాలుగా సౌకర్యాలు కలిగాయి. బత్తలపల్లిలో ఏర్పాటు చేసినటువంటి ఆర్డిటి ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి కంటే మిన్నగా ఆ రోజు కరోనాలో చేసిన సేవల్ని జిల్లా ప్రజలు మర్చిపోలేరు. ప్రజలకు సరసమైన ధరలతో కొన్నిసార్లు ఉచితమైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ అనునిత్యం హరిజన, గిరిజన, దళిత వర్గాల కోసం ఈ సంస్థ పాటుపడుతూ ఉంది. ఆయన ఉన్నా లేకపోయినా మా అందరి హృదయాల్లో చిరస్మరణీయంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు దళిత సంఘ నాయకులు ఆ రోజు విగ్రహానికి పునఃప్రతిష్ఠ వ్యక్తులందరి ద్వారా ఈరోజు ఈ కార్యక్రమానికి మేము ఆయన నివాళులు అర్పించడానికి వచ్చాం. ఏదేమైనప్పటికీ కూడా ఆయన చిరస్మరణీయుడు. ఆయన మానవత్వంలో ఆయనకు ఉన్నటువంటి దాంట్లో ప్రతి మనిషి ఒక 1% అన్నా కూడా పునికి పుచ్చుకుంటే, ఒక 10% అన్నా వాళ్ళు దానికి ఆకర్షణలైతే తప్పకుండా సమాజంలో మానవత విలువలు పెంపొందడానికి దోహదపడుతుంది. అదేవిధంగా ఆయన సేవా భావాన్ని ఎవరైనా అంతో ఇంతో అలవర్చుకుంటే తప్పకుండా అణగారిన వర్గాలకి దోహదపడుతుందని పూర్తిగా విశ్వసిస్తూ ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం.